तेलंगाना तक न्यूज़ में आप तमाम के खैर मकदम में बढ़ते हैं। खबर के जानिब एंटी करप्शन ब्यूरो ने किया एक असिस्टेंट टाउन प्लानिंग ऑफिसर को गिरफ्तार। बताया गया कि 8 लाख रुपए की रिश्वत का मामला बताया गया। इस सिलसिले में ऑक्यूपेंसी सर्टिफिकेट 2 बिल्डिंग्स के सिलसिले में इसने रिश्वत तलब की थी। वाक़या सिकंदराबाद GHMC ऑफिस का बताया गया। इस सिलसिले में मुतासरा शख्स ने 4 लाख रुपए देते हुए इसकी वीडियो ले ली थी और बादअज़ा ये ACP से रुजू होते हुए इसने ये कार्रवाई अंजाम दी। बताया गया कि इस सिलसिले में ACP DSP B श्रीधर ने बातचीत की। अगर अभी तक आपने इस चैनल को सब्सक्राइब नहीं किया तो फौरी कर लें। आलमी मुल्की रियासती मुकामी खबरों के लिए देखते रहिए आपका अपना चैनल तेलंगाना दक्कन न्यूज़। ఆఫీస్ లో వీళ్ళ దగ్గర చైర్మన్ సర్కిల్ ఆఫీస్లో సర్కిల్ ఆఫీస్లో పైన 4th ఫ్లోర్ 5th ఫ్లోర్లో బేగంపేట సికింద్రాబాద్ సర్కిల్ ఆఫీస్ స్టిక్కర్స్ ఉంటాయి బ్యాక్గ్రౌండ్ పెట్టి చేసి చెప్పేవాళ్ళు. ఓకే ఓకే సార్. లిఫ్ట్లో ఉంటే అలా వేయ లిఫ్ట్లో ఉంటే అందరూ చూస్తారు. లాస్ట్ నమస్తే, నేను గంగసాని శ్రీధర్, DSP యాంటీ కరప్షన్ బ్యూరో హైదరాబాద్ సిటీ. 3 days కింద మా దగ్గర ఒక వెంకట్రావు గారు అని కంప్లైంట్ వచ్చారు. అతని కంప్లైంట్ ఏంటంటే అతను ఒక 2 బిల్డింగ్స్ ఇక్కడ కన్స్ట్రక్షన్ చేశాడు. వాటి కోసం ఆల్రెడీ మున్సిపల్ పర్మిషన్ 2022లో ఇచ్చారు. బిల్డింగ్ టోటల్గా కన్స్ట్రక్షన్ అయిపోయేది. అది అయిపోయాక దానికి OC కోసమని అప్లై చేసుకున్నాడు. OC కోసమని ఇక్కడ అసిస్టెంట్ సిటీ ప్లానర్ దగ్గర అప్లై చేసి అసిస్టెంట్ సిటీ ప్లానరు అతనికి March 1కి చెప్పి 4th నాడు సైట్ విజిట్ చేశాడు. అతను విజిట్ చేశాక కొన్ని షార్ట్ ఫాల్స్ రాశాడు. ఆ షార్ట్ ఫాల్స్ అన్ని క్లియర్ చేసుకోమని చెప్పాడు. ఇతను ఏం చేశాడంటే మళ్ళీ 6th నాడు ఇతన్ని మనీ కావాలని చెప్పి డిమాండ్ చేశాడు. ఒక్కొక్క బిల్డింగ్కి 4 lakhs, టోటల్ 8 lakhs రూపీస్ ప్రైమ్ ఇవ్వాలని చెప్పి అతన్ని అడిగాడు. అతను అంత ఇచ్చుకోలేను, ఒక 4 lakhs చేస్తాను రెండింటికి కలిపి అని అతను రిక్వెస్ట్ చేస్తే కాదు 8 lakhs తప్పనిసరి ఇవ్వాల్సిందే అన్నాడు. ఆ 8 lakhs ఇవ్వలేను అని చెప్పేసి సరే అని చెప్పేసి 4 lakhs అడ్జస్ట్ చేశానని చెప్పి ఒకసారి ఇతనికి కాల్ చేశాడు. 6వ తారీఖు నాడు ఇతను బ్యాంకులో నుంచి మనీ విత్డ్రా చేసుకొని 12వ తారీఖు నాడు ఈ అసిస్టెంట్ సిటీ ప్లానర్ విఠలరావు ఇతను సఫీల్గూడలో ఒక దగ్గర బిల్డింగ్ దగ్గర ఉన్నా ఇక్కడ వచ్చి ఇచ్చుకోవాలని చెప్పేసి అక్కడికి వెళ్ళాడు. అక్కడ గవర్నమెంట్ కారులోనే కూర్చొని ఆ 4 లక్షల రూపాయలు తీసుకున్నాడు. తీసుకున్నాక ఇది రెండింటికి కలిపి 8 లక్షలు అవుతుంది కదా, ఇంకా 4 లక్షలు కావాలన్నందుకు లేదా ఇవ్వలేను, ఈ 4 లక్షలతో చేయండి మీరు, లేకపోయేది ఉంటే నేను ACBగా కంప్లైంట్ చేస్తాను, లేకపోతే నేను ప్రెస్కి వెళ్తాను, లేదా హైకోర్టులో వేస్తానని చెప్పాడు అతను. ఇతను May 1st నాడు ఆ 2 కూడా రిజెక్ట్ చేసేసాడు. చేశాక మా దగ్గరికి May 1st నాడు మార్నింగ్ వచ్చి కంప్లైంట్ చేశాడు. ఈవినింగ్ నాడు 2 రిజెక్ట్ అయిపోయాయి ఇక్కడ నుంచి. ఆ విషయమై ఎంక్వైరీ కోసము ఈరోజు వచ్చి అరెస్ట్ చేశాము. ఇంకా ఎంక్వైరీ నడుస్తుంది. ఆ 4 లక్షల రూపాయలు కూడా బ్రైబ్ అమౌంట్ ఎక్కడ పెట్టాడని చూస్తున్నాము. ఆ 4 లక్షల రూపాయల డీలింగ్ నడిచింది కూడా నల్లగుండ పోలీస్ స్టేషన్ దగ్గర ఒక ప్రైవేట్ ఆఫీస్ ఉంది ఇతనికి. ఆ ప్రైవేట్ ఆఫీస్లో కూడా సెర్చెస్ నడుస్తున్నాయి. ఇంట్లో కూడా సెర్చెస్ నడుస్తున్నాయి. ఎన్ని చోట్ల తనిఖీలు నడుస్తున్నాయి సార్ ఇప్పటి వరకు? 3 చోట్ల తనిఖీలు నడుస్తుంది. అంటే దేనికి సంబంధించి సార్, ఏ ల్యాండ్కి సంబంధించింది? ఇది వచ్చేసి ఇప్పుడు కంప్లైంట్ ఒక బిల్డింగ్స్ ఉన్నాయి ఇక్కడ. ఆ బిల్డింగ్లో OC అనేది ఇవ్వాలి, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ అనేది ఇస్తేనే అందులో అది సేల్ చేయొచ్చు ఫైనల్గా. ఆ OC గురించి ఇది ప్రాబ్లం వచ్చింది. ఎక్కడ సార్ అది? అసిస్టెంట్ సిటీ ప్లానరు అతని ప్రాపర్ అంబర్పేటే విఠలరావు.
సార్ మీరు అంటే ఈ మధ్యకాలంలో అధికారులు బాగా లంచాలు తీసుకుని ఏసీ కూడా బాగా పట్టుబడుతున్నారు అంటే ప్రజలకు మీరు ఏం చూపించాలి సార్? ప్రజలకు చెప్పేది ఒకటే, జీరో టాలరెన్స్ ఉండాలి. ఎక్కడ ఎవరినైనా కూడా అది చిన్న మొత్తమా పెద్ద మొత్తమా అనేది లేదు. ఎక్కడైనా కూడా మీకు కరప్షన్ బ్రైబ్ అని అడిగితే ఇమీడియట్లీ గుర్తుపెట్టుకోండి 1064 మీకు టోల్ ఫ్రీ నెంబర్. ఏ ఫోన్ నుంచైనా 1064 డయల్ చేస్తే మా ఏసీబీ స్టేట్ కంట్రోల్కి వెళ్ళిపోతుంది. అది అక్కడ నుంచి దాని మీద తప్పనిసరి యాక్షన్ ఉంటుంది. ఎవరైనా కూడా కంప్లైంట్ చేయొచ్చు, ఎప్పుడైనా కంప్లైంట్ చేయొచ్చు. 24 hours ఆన్లైన్ ఉంటుంది. ఓకే సార్. ఇప్పుడు ఆయన కోర్టులో ప్రొడ్యూషన్ చేస్తున్నారు అరెస్ట్ తీసుకుంటారు. ఇప్పుడు ఎంత ఎంక్వైరీ అయిపోయాక కోర్టులో ప్రొడ్యూస్ చేసేస్తాం. రైట్.